ఆనగడ్డి వెంకటేష్, డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం రోజు రోజుకు పెరిగిపోతున్న పరిస్థితి ఉన్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగ అంశాన్ని పట్టించుకోలేదు, నిర్లక్ష్యం చేసిరు, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేదని చెప్పేసి నిరుద్యోగ యువత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి క్రియాశీలకంగా పనిచేసినటువంటి పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఉద్యోగాలను భర్తీ చేయడంలో కానీ, నిరుద్యోగులను పట్టించుకోవడంలో, నిరుద్యోగుల అంశం పైన ప్రతి 15 రోజులకు ఒకసారి జరిగేటువంటి మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిరుద్యోగ యువతకు నోటిఫికేషన్లు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. దానికి ఉదాహరణ ఈరోజు హైడ్రాలో 150 పోస్టులకు దరఖాస్తులు తీసుకొని ఈవెంట్స్ నిర్వహిస్తామని చెప్పేసి ప్రకటించడంతో 150 పోస్టులకు ఈరోజు వేలాది మంది నిరుద్యోగ యువత సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంకి రావడం జరిగింది. ఈరోజు అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు కనీస సౌకర్యాలు కల్పించడంలో హైడ్రా కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ కల్పించకపోవడంతో నిరుద్యోగ యువత పట్ల దురుసుగా ప్రవర్తించిన పరిస్థితి ఉన్నది. కాబట్టి నిరుద్యోగం రోజు రోజుకి ఏ విధంగా పెరిగిపోతుందో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాలి. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేయాలని చెప్పేసి డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ